ఆదికాండం 15-16 ప్లీజ్ చూడండి. దేవుడు ప్రపంచం అంతటికి ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ పెట్టాడు. ప్రపంచంలో యుద్ధాలు ఎందుకు, శత్రుత్వం ఎందుకు, వైరం ఎందుకు? మరియు నీకు స్త్రీకి, నీ సంతానానికి ఆమె సంతానానికి వైరము కలిగిస్తాను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడి మీద వైరము కలిగిస్తాను. బైబిల్లో ఫస్ట్ టైం శత్రుత్వం గురించి, యుద్ధం గురించి దేవుడు రాయించాడు. ఈ యుద్ధం, ఈ శత్రుత్వం ఎవరిదో తెలుసండి? హోల్ వరల్డ్, పుట్టే ఎవ్రీ జనరేషన్ లో ఉన్న ఎవ్రీ ఇండివిజువల్. 2 పార్టీలు ఉన్నాయి, ఈ 2 పార్టీల మధ్య యుద్ధం. ఈ మాట దేవుడు చెప్పేసరికి అక్కడ ఎంతమంది ఉన్నారో తెలుసా? 2 గ్రూప్స్ లేవు, 2 దేశాలు లేవు, 2 గ్యాంగ్స్ లేవు. ఉన్నది ఇద్దరు మనుషులు. ఆ ఇద్దరు కూడా భార్య భర్తలు. 2 భార్య భర్తలకి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో ఇక్కడ నుంచి ప్రపంచ చరిత్ర అంతా యుద్ధం, శత్రుత్వం, వైరం. ఇటో గ్రూప్ అటో గ్రూప్ ఉంటారు. అరే ఇక్కడ ఉన్నది భార్య భర్తలు, అటో గ్రూప్ ఇటో గ్రూప్ ఏంటి? అవును, ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ డివైడెడ్. అక్కడ 10 మంది ఉంటే 10 పార్టీలు ఉండవు, ఒక్కడున్న 4 పార్టీలు ఉంటాయి. అక్కడ ఉన్నది ఒకే మనిషి, 4 పార్టీలు ఎందుకు ఉంటాయంటే, అవును, గంటకు ఒకలాగా ఆలోచిస్తాడు. ఎవ్రీ మ్యాన్ హ్యాస్ స్ప్లిట్ పర్సనాలిటీ. ఈ టైంలో నాకు ఇది నచ్చింది, తర్వాత టైంకి నాకు నచ్చదు, ఇంకొకటి నచ్చుద్ది. అలాంటప్పుడు ఒక్కడే ఇంత డివైడెడ్ గా ఉన్నప్పుడు, 4 ఉన్నప్పుడు కలిసి ఎలా ఉంటారు సార్? మీరు అర్థం చేసుకోండి. ఇద్దరు కలిసి జీవించాలి. వాళ్ళిద్దరే ఎవరికి వాళ్ళు కంప్లీట్లీ ఇండివిజువల్, సింగిల్ పర్సన్. అది మీరు, నేనే. మీరు అన్నానంటే గౌరవంతో అన్న మాటకు అర్థం ఏంటంటే సింగులర్, నువ్వు. మీరున్న ఒక్కరున్నా కానీ ఆ రూమ్లో 2-3 పార్టీలు ఉంటాయి. ఆ 2-3 పార్టీలు ఎవరి మధ్య అంటే మీలోనే. అరే ఒక్కరిలోనే ఇన్ని డివిజన్స్, స్ప్లిట్ పర్సనాలిటీ ఉండేటప్పుడు మరి 2 సిన్నర్స్ వాళ్ళు కలిసి జీవించేటప్పుడు ఎన్ని గొడవలు ఆడుకుంటారు. అలాగా ప్రపంచమంతా ఎంత గొప్ప వైరం, శత్రుత్వం, యుద్ధం రావాలంటే ఆ ప్రపంచం అంతటిని నింపేది మనుషులతో ఈ 2 భార్యాభర్తలే. వాళ్ళిద్దరి మధ్యన 16 వచనం చూడండి. ఆయన స్త్రీతో, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. ఈ మాట చూసి నేను మొదట అనుకున్నాను, అరే మంచిదే కదా, భర్త భార్యల పట్ల ఒకరి పట్ల ఒకరు ఆ డిజైర్ కలిగి ఉండడం, భర్త ఆమెను ఏలటం మంచిదే కదా అనుకున్నాను. అది మంచి మీనింగ్తో దేవుడు కన్వే చేయలేదు. ఎందుకంటే అదే టెర్మినాలజీ దేవుడు 4:7 ఉపయోగించారు. చూస్తున్నారా? 4:7 ప్రపంచం డివైడ్ అవ్వాలంటే ముందు ఆ ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ తీసుకొచ్చే ఫ్యామిలీ డివైడ్ అవ్వాలి. చూసారా? డివైడెడ్ ఫ్యామిలీ ఓన్లీ బ్రింగ్స్ డివైడెడ్ కింగ్డమ్. రాజ్యం డివైడ్ అవ్వాలంటే ఫ్యామిలీ ముందు డివైడ్ అవ్వాలి. 16 వచనంలో దేవుడు చెప్పింది అదే. భార్య భర్తల మధ్యన కాన్ఫ్లిక్ట్స్ పెట్టింది దేవుడే. మేము పెళ్లి చేసుకుంటాం, మాకు అసలు ఇష్యూసే ఉండకూడదంటే దట్స్ ఇంపాసిబుల్. ఎందుకో తెలుసా? దేవుడు మ్యారేజ్, అది కూడా మొదటి మ్యారేజ్లోనే ప్రాబ్లం పెట్టాడు. అరే ప్రాబ్లం ఏంటండి? అది మంచిదే కదా. భర్త ఎడల భార్యకు ఆ వాంఛ కలిగి ఉండడం, భర్త తనని ఏలడం మంచిదే కదా అనుకుంటే, కావాలంటే 4:7 చూడండి. ఆ 2 మాటలు ఏది? వాంఛ కలిగి ఉండడం, అతడు నిన్ను ఏలును అనే మాట ఎక్కడ వాడారో చూడండి. 4:7 మనకి 4:7 ఇలా దేవుడు కయ్యనితో చెప్పలేదు అనుకోండి, అరే ఇదేదో మంచిదే కదా, ఇది గుడ్ థింగ్ అనుకుంటాం. గుడ్ థింగ్ దేవుడు రాయించలేదు. అది కర్స్లో వన్ ఆఫ్ ద కర్సెస్. శాపాలు లిస్ట్ ఇచ్చినప్పుడు అందులో ఒక శాపం ఏంటో తెలుసా? మీరు ఇంట్లో లాక్కొని పీక్కొని చస్తారంటే చావడం కాదు, కొట్టుకు చేస్తారు, కరుచుకుంటారు ఇంట్లో. అది కూడా ఎవరికే? అందరితో కాదు, భార్య భర్తల మధ్యనే ఈ కాన్ఫ్లిక్ట్ ఉంది. ఈ కాన్ఫ్లిక్ట్ తో వాళ్ళు సంసారం చేసి పిల్లల్ని కంటారు. కనేది కూడా ఎందుకంటే ప్రపంచం అంతా 2గా డివైడ్ అవుద్ది, వీళ్ళు వాళ్ళతో యుద్ధం చేస్తారు. సో దేవుని ప్లాన్ జరగాలంటే ఖచ్చితంగా భార్య భర్తల మధ్య ఉండాల్సిందే ఇవి. కాబట్టి ఏ ఇష్యూస్ లేకుండా మా పెళ్లి మంచిగా వెళ్ళిపోవాలని అనుకోకూడదు. కాకపోతే ఇది పాపం వల్ల శాపంతో వచ్చింది కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు హంబుల్గా ప్రభు దగ్గర వేడుకోవాలి. ప్రభువా, నీ వాక్యం చెప్పిందంటే ఖచ్చితంగా మా ఇద్దరి దగ్గర ప్రాబ్లం ఉంది. ఇంతకీ ప్రాబ్లం ఏంటో చూస్తారు కదా. 7వ వచనం చూడండి. 4:7 నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకోవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉంటుంది. నీ ఎడల, చూసారా టెర్మినాలజీ ఇప్పుడు చూడండి, నీ ఎడల పాపానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు. వాంఛ కలుగును, అది నిన్ను ఏలుద్ది అనే టెర్మినాలజీ 4:7 కంప్లీట్లీ నెగిటివ్ అండ్ డిస్ట్రక్టివ్ సెన్స్. కంప్లీట్లీ నెగిటివ్ అండ్ డిస్ట్రక్టివ్ సెన్స్లోనే 3:16 కూడా ప్రభు చెప్పారు. దేవుడు లోకంలో పెళ్లిళ్ళు చేస్తుంది కంప్లీట్లీ 2 వేరు విరుద్ధమైన ధృవాలకే పెళ్లి చేసి వాళ్ళిద్దరూ సఖ్యంగా ఉంటూ అరుచుకుంటూ తిట్టుకుంటూ చెప్పించుకుంటూ, గిన్నెల సౌండ్లు, తలుపుల సౌండ్లు, కుర్చీలు ఎగిరి పడతాయి, ఇలాంటివన్నీ జరుగుతూ కూడా పిల్లల్ని కంటారు. ఆ పుట్టినోళ్ళు కూడా అలాంటి వాళ్ళే. ఎందుకు? రోజంతా అదే మూడితో ఉంటారు వీళ్ళు, రాత్రి ఏమో కలిసి పడుకుంటారు. ఆ పుట్టినోళ్ళు ఎలాంటి వాళ్ళు పుడతారు? ఖచ్చితంగా అలాంటి వాళ్ళు పుడతారు. ఇలాగ దేవుడు ఎందుకు చెప్పించాడు అంటే, అవును మరి నీకేం స్థానం ఇచ్చాను? ఫ్యామిలీలో డెసిషన్ మేకింగ్ చేసే, అంటే నిర్ణయాలు తీసుకునే, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ఆ ప్లేస్లో నిన్ను పెట్టలేదు. నీ భర్తను ఆ ప్లేస్లో ఉంచాను. కానీ నువ్వేం చేసావో తెలుసా? నీ భర్త స్థానాన్ని, నీ భర్త పొజిషన్ని నువ్వు
తీసుకున్నావు. భర్తే ఇంటికి లీడరు, ఆయన ఆ పొజిషన్, డెసిషన్ మేకింగ్ పొజిషన్. కానీ నువ్వు ఆ చెట్లు ఫలాలు తీసుకొని తిని నువ్వు ఆయన్ని కంట్రోల్ చేసావు. పోనీ ఆయన అయినప్పటికైనా నిన్ను కంట్రోల్ చేయాలా? నీ కిందకి భార్య స్థానానికి ఆయన వచ్చాడు, నువ్వు భర్త స్థానాన్ని తీసుకున్నావు. కాబట్టి ఆల్ ద టైం నీ భర్తను కంట్రోల్ చేసేటట్లు నీ భర్త పొజిషన్ మీద నువ్వు వాంఛపడతావు. రియల్ ట్రూ హీబ్రూ ట్రాన్స్లేషన్ ఏంటో తెలుసా? నీ భర్త ఎడల వాంఛ కాదు, నీ భర్త యొక్క పొజిషన్ ఎడల నీకు వాంఛ కలుగును, బట్ అతడు నిన్ను ఏలునంటే అతడు నిన్ను తొక్కి పెడతాడు. ఇలాగ ఎందుకు దేవుడు చెప్పించాడంటే వీళ్ళిద్దరు మొదట చేసిన పని అదే. ఆ భర్త స్థానంలో ఈమె తీసుకుంది ఆ స్థానాన్ని, ఈయనేమో కంట్రోల్ చేయాలా, ఆపాలా, బట్ సరే ఆమెకి సబ్మిట్ అయ్యాడు. ఎవరికెవరు సబ్మిట్ అయ్యారు? ఎవరు పొజిషన్ నాశించారు? కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ చేసింది దేవుడే. అయితే ఈ విషయాలన్నీ మనం బైబిల్ని చూసిన తర్వాత ఏం చేయాలో తెలుసా? మేము పాపులం, నేను ఒక్కడున్నప్పుడే గడికొకలా మారిపోతా ప్రభువా, ఇప్పుడు నాకు ఇది ఇష్టం అంటాను, తర్వాతకి నాకు అది ఇష్టం లేదని నేను ఒక్కడుంటేనే నేను అలా మారిపోతా. అలాంటిది ఇలాంటి ఇద్దరు కలిసి జీవితకాలం ఎలా జీవిస్తారు? ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది. ఈ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి? నువ్వు శపించావు. నువ్వు శపించడానికి కారణం ఏంటి? అలాంటి పాపం వాళ్ళు ముందు చేశారు కాబట్టి. ఆమె ఆ పాపం చేయకపోతే దేవుడు అలాంటి శిక్ష వేయడు. ఏం పాపం చేసిందో తెలుసా? తన భర్త స్థానాన్ని బలవంతంగా గ్రాబ్ చేసింది. కాబట్టి నువ్వెప్పుడు నీ భర్త స్థానం కోసం పోటీ పడతావు, కానీ అతడు నిన్ను ఏలును. మనం చేసిన పాపం వల్లే దేవుడు ఆ పాపపు స్పిరిట్కి అప్పగించి పడేశాడు. కాబట్టి విశ్వాసులైన మనం ఏం చేయాలో తెలుసా అండి? ప్రభువా, ఇది నీ తీర్పు వల్ల, రైచియస్ జడ్జ్మెంట్ వల్ల వచ్చింది కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తులో మా ప్రతి కర్స్, అంటే ప్రతి శాపాన్ని, ప్రతి జడ్జ్మెంట్ని ప్రభు అయిన యేసు భరించారు. కాబట్టి నా ఫ్యామిలీ నుంచి అలాంటి శత్రువులు, అంటే దేవుని మీద తిరగబడే సర్ప సంతానం, సాతాను తరపున సృష్టికర్త మీద యుద్ధం చేయడానికి ఇంకొక పార్టీ. భూమి మీద ఉన్న మానవులందరూ రెండు పార్టీలు, రెండు సైన్యాలు. ఒకటి స్త్రీ వైపు లేక స్త్రీ సంతానమైన క్రీస్తు వైపు ఎగ్నెస్ట్గా ఉన్నది. దేవుడి మాట చెప్పింది సర్పంతో లేక సర్పంలో ఉన్న సాతానుతో. సైతాను వైపు అనేకులు, ఇటు దేవుని కుమారుని వైపు మిగతా వాళ్ళందరూ ఉండడం, అది దేవుని ప్లాన్. వాళ్ళందరినీ కనేది ఒకే కపుల్, ఈ ఆదాము హవ్వల నుంచి. అలాంటి డివైడెడ్ పీపుల్ వరల్డ్ రావాలి, లోకం రావాలంటే కుటుంబమే డివైడ్ అవ్వాలి. కుటుంబాన్ని దేవుడు డివైడ్ చేశాడు. ఇది నిజం. అది అప్పటితోనే అయిపోలేదు, ఇప్పటికీ అదే రన్ అవుతుంది. ఎవ్రీ మ్యారేజ్లో అదే రన్ అవుతుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తులో మా పాపానికి వచ్చే శిక్ష అంతా మా బదులు, మా వంతు, మా స్థానంలో నీ కుమారుడు లోకరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు భరించారు. కాబట్టి ఆ శాపాన్ని మా మీద నుంచి దొర్లించండి. ఇక్కడ నుంచి మాకు మీరు ఇచ్చే పిల్లలు తర్వాత తరానికి లోకం మీద సమాధానాన్ని స్థాపించే వాళ్ళు అవ్వాలి అని కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ సమాధానం కలిగి ఒకరినొకరు క్షమించుకొని తగ్గించుకొని ఎలా ఉండాలో తెలుసా? ఆల్ ద టైం కూల్గా ఉండాలి. ప్రాక్టీస్ చేస్తూ మన పిల్లలను కూడా అదే ఎన్వైరన్మెంట్లో పెంచడం, దేవునికి తర్వాత జనరేషన్కి అవసరమైన సేవకుల్ని సిద్ధపరచడం. అలా ప్రభు మన ఫ్యామిలీస్ని, మనల్ని ఆశీర్వదించునుగాక.